అందరికి నీళ్ళు వచ్చినాయా? 4 సార్లు నీళ్ళు వేసుకొని చేయగలుగుకోండి. నమస్కారం చేసుకొని అందరూ కూడా నేను చెప్పినట్లుగా పలుకుతూ ఉండండి. గోవింద వామన శ్రీధర వాసుదేవ ప్రద్యుమ్న అనిర్హరే శ్రీకృష్ణాయ నమః నమః. కొంచెం అక్షతలు చేతిలో పట్టుకోండి. ఎక్కువ తీసుకోండి. బ్రహ్మకర్మ సమానాయామ ఇదం ప్రోక్త ఋషిభిః పరికల్పితం. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్స విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి. చెప్పండి. మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వర ముద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యయ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే సాయినాథ స్వామి దేవత చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంపూర్ణి. చెప్పండి. అస్మాకం మమ సపుత్రికస్య సభాంగవస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ వధ వైనాశిక మానస రక్త. గ్లాస్ లో వేసి ఆ గ్లాస్ మీద అలా చేయి ఆగి పెట్టుకోండి. గణపతి దగ్గర పెట్టండి. నమస్కారం చేసుకోండి. కొంచెం అక్షరాలు తీసుకోండి. స్వామి సాయిబాబా మంది వేయండి. సాయిబాబాకి నమస్కారం. Hare
అద్భుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరి శ్రీవరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే హరి ఓం గురుదేవ సాయినాథ్ కీ సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ మహారాజ్ కి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మందిర కమిటీ తరపున గురు పూర్ణిమ శుభాకాంక్షలు. కొబ్బరికాయలు కూడా కొట్టేసేసేయమ్మా. అమ్మ మనకు కొంచెం అక్షతలు తీసుకోండి. ఓం ఇద్దరికి వేయండి. స్వామివారికి సాయిబాబాకి మళ్ళా ఎక్కువ హలో హలో స్థాపయామి పూజయామి శ్రీ లక్ష్మీనారాయణ నక్షత్రాన్ని చారేశారు. సత్యమే రాజములు ప్రధాన సత్యగణం సస్తయా చిత్తాసు పుష్పండు పుష్పండు వారస సంపూర్ణమస్తు. శుక్రాయ నమః. శుక్ర అభిషేకు సంప్రాప్తి శని అభిషేకు సంప్రాప్తి శని పూజాదిక కారయోగు శ్రీ ఉపశాంతయే శనీశ్వరాయ అమ్మా రండి మీరు. రాహు హరిశ్రీ మమ చక్షు కర్ణ
వీరవ శాంతవే రాహవే ప్రవక్ష్యామి మమ జ్ఞాన అజ్ఞాన వీరవ చెప్పిన తర్వాత బయటకు తీసుకొస్తుంది. చుట్టూ ఇచ్చిన తర్వాత అష్టోత్తరం మొదలుపెట్టిన తర్వాత వెలిగించి ఇవ్వండి అందరికీ రెండు సరిపోతుంది. అష్టోత్తరం అయిపోగానే గడ్డలు తీసుకుని మన టంగుటూరు మండలం ఆలకూరుపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథ మందిరంలో వ్యాస గురు పౌర్ణమి సందర్భంగా బాబాగారికి విశేషంగా పంచామృత అభిషేకాలు గురు పూజా మహోత్సవాలు జరుగుతున్నాయి. తదుపరి సాయంత్రం పల్లకి ఊరేగింపు గ్రామోత్సవం అన్నీ దిగ్విజయంగా కోలాహలంగా బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 4,000 మందికి పైగా అన్నదాన తర్పణ కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు బాబాగారి ఆశీస్సులు పొంది బాబాగారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ సాయిరామ్. సాయినాథ్ మహారాజ్కి జై. టంగుటూరు మండలం ఆల్కూరుపాడు విలేజ్లో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథుల వారి గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వేలాది మంది భక్తులు విశేషంగా బాబావారిని దర్శించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఇంకా స్పెషల్గా మంచి మంచి కార్యక్రమాలు పెట్టాం. గురు పూజ కానివ్వండి, బాబా గారి పంచామృత అభిషేకం కానివ్వండి, ఇంకా అన్ని విధాలుగా జరుపుతూ ఉన్నాం. వచ్చిన భక్తులందరికీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే వచ్చిన ప్రతి భక్తుడికి ఎంత టైం పట్టినా బాబావారి స్పర్శ అంటే బాబావారిని తాకచ్చండి. ఎంత టైం పట్టినా కూడా అది మన వాలంటీర్స్ అందరూ ఆ సౌకర్యం కల్పిస్తూ బాబావారిని తాకిస్తూ పంపిస్తూ ఉంటారు సేవకులు. అట్లాగే వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అన్నసంతర్పణ కానివ్వండి, మార్నింగ్ నుంచి ఉదయం పూట ఇక్కడికి వస్తే మిడ్ నైట్ 12 గంటల దాకా కూడా వచ్చిన ప్రతి భక్తుడికి మంచినీళ్ళు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, టిఫిన్లు కానివ్వండి, అట్లాగే అన్ని ఏర్పాట్లు మేము ఇక కమిటీ తరఫున కల్పిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మన బాబావారి భక్తుల సహకారంతో జరిపిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం కన్నా కూడా ఇంకా స్పెషల్గా ఎంతోమంది భక్తులు ముందుకొచ్చి పెద్ద పెద్ద విరాళాలు ఇచ్చారు. వాళ్ళందరి సహకారంతో మేము ఇంత పెద్ద కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఇటువంటి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా చేస్తాం కూడా. బాబావారు మా చేత ఇంకా చేయించుకోవాలని కోరుకుంటూ ఈ భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద సహకారం అందించినందుకు భిక్షాటన కార్యక్రమాల్లో కానివ్వండి చాలా బాగా వాలంటీర్గా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ రోజున మన టంగుటూరు మండలం ఆలకూరుపాడులో బాబాగారు ఎంతో వైభవంగా భక్తులందరూ కూడా గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మా ఆలకూరుపాడు మందిర కమిటీ తరఫున అందరూ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి మనిషికి కూడా గురువు అనేటువంటి వాళ్ళు ప్రథమంగా ఎంతో అవసరం. ఎందుకంటే గురు చరిత్ర చెప్తుంది, సర్వ పాపాలు పోగొట్టడానికి సద్గురు సేవే తరుణోపాయమని గురు చరిత్ర చెప్తుంది. అటువంటి మహా సమర్థ సద్గురువు సకల దేవతా స్వరూపమైనటువంటి సాయికి 2012లో ఆలకూరుపాడులో బాబాగారి ప్రతిష్ట ఎంతో వైభవంగా చేశాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి ప్రతి గురువారం కూడా దాదాపు
800 నుంచి 1000 మంది దాకా భోజనాలు తినటం కానీ, అలాగే గురు పౌర్ణమి, దసరా, అలాగే శ్రీరామనవమి రోజున ఎంతో వైభవంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా బాబా గారిని చక్కగా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం చేశాం. అలాగే సామూహిక సత్యవ్రతాల్లో అందరూ కూడా వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా గుడి తరపు నుంచి ఉచితమైనటువంటి వారికి పూజా సామాగ్రిని అందించి చక్కగా ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటిగా కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా బాబాగారిని స్పర్శ అంటే బాబాగారికి పైకెక్కి అందరూ కూడా బాబాగారిని స్పృశించి బాబాగారిని సేవ చేసుకున్నటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నారు. అలాగే సాయంత్రం బాబాగారికి గ్రామోత్సవాన్ని షిరిడిలో ఏ విధంగా ఎంత చక్కగా జరుగుతుందో ఆ విధంగా కమిటీ వాళ్ళందరూ కూడా చక్కని గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి భక్తుల యొక్క సహకారం, కమిటీ యొక్క సహకారం, బాబాగారి ఎంతో గొప్పగా సేవ, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా షిరిడిలో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతాయో మన ఆలకూరుపాడు బాబా మందిరంలో కూడా అదే విధంగా జరుగుతూ ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. భక్తులందరూ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం సాయిరామ్. 3వసారి 4వసారి అంటే ఇక్కడికి రావడం. నాకు యాక్చువల్గా ఇక్కడ ఈ కమిటీ మెంబర్స్ చాలా బాగా చేస్తూ ఉంటారు. ఇట్లా చేయాలని మా కోరిక.